రాజే క్యాన్ అన్నం పెడుతున్నావా? పెడుతున్నా. ఇంకా మనం పొద్దుగోలు అడ్డు తిరగడం ఎందుకు? టైం వచ్చేసి 6:30-7 అవుతుంది కదా, మళ్ళీ 10 గంటలకు అన్నానికి రావడం, మధ్యాహ్నం పోవటం, ఇవన్నీ పని లేకుండా ఈరోజు కంకర పని కదా, పెద్ద పని. ఆ పని చేసుకుని రావాలంటే ఏ టైం పట్టిద్దో ఏమో, సాయంత్రం పట్టొచ్చేమో. అందుకే అన్నం దగ్గర ఉంది అనుకోండి. అదే భోజనం మన దగ్గర ఉంటే అందుకని ఈరోజు కంకర పని బాక్స్ కోసే పని ఉంది. మరి ఏం కూరండి? దేశం మొత్తం తుడిచేసేమైంది. వంకాయ కూర నేను తినను రాజు. బీట్రూట్ ఫ్రై ఉందా? నమ్మకం తక్కువ నేను 4 కూరలు చేసా. వంకాయ కూర, కాకర కారం ఒక పేపర్లో వేసుకో, మూత పెట్టింది అంతవరకు. దాంట్లో నెట్టి కింద ప్లాస్టిక్ది పెట్టు, వేడేద్దాము. కింద ప్లేట్ ఒకటి పెట్టు, ప్లేట్ పెట్టి ఒత్తుతా. లోనికి వెళ్ళిగా లేదా విడిగా పెట్టుకుందాం కూర. ముందు అంతవరకు ఒత్తు. మూత ఎట్ట పట్టిద్ది రాజీ? మూత పట్టదు, లోనకి వెళ్ళాలి అది. ఇంకా కూర డబ్బా రాజేష్, అమ్మకి రెడీ అయిపోయింది. కూర కూడా ఇంట్లో పెట్టేసాము. మూత కొంచెం లెగుతుందనే తాడు కట్టేయాలి. సరేనా? బయలుదేరదాం మరి. తొందర పోదాంపా. ఆ లోపల పిల్లలను రెడీ చేసుకుని మధ్యాహ్నం ఉంటుంది. నీళ్ళు వదిలిపెట్టి వస్తా. ఆ లోపల కాకర కలిపోతున్నాం. చెప్ప ఇదేంటి మళ్ళీ? బీట్రూట్ ఫ్రై అయినా కాకరకాయ కూర. అబ్బో, మర్చిపోయావా? తీసుకోవాల్సిన ఒకసారి ఈ వచ్చి సంచులు వేసి పోయి తీసుకురా. పోరే నా ఫోన్ దా రాజు. వస్తా. చిన్నతనంలో మేము మిరగాయలకి కానీ పత్తికి కానీ వెళ్తే మా అమ్మ చీకటితోనే ఇంకా 4 గంటలకల్లా భోజనం ఏర్పాట్లు అన్నీ చేసేసుకొని ఇంకా ఇలాగ క్యారేజీలు అన్నిటికి పెట్టుకొని వెళ్తామట పత్తి పనికి, అలానే మిరగాయలు కోయడానికి. అప్పుడు అక్కడికి వెళ్ళినాక ఒక 10 గంటల దాకా 9 గంటల దాకా పత్తి తీయడం, మిరగాయలు కోయడం చేసిన తర్వాత మళ్ళీ భోజనానికి 10 గంటలు తిని మళ్ళీ మధ్యాహ్నం అక్కడ చెట్టు కింద తినటం అలా జరుగుతూ ఉంటుంది. ఇది చూస్తుంటే గుర్తొస్తుంది చాన్నాళ్ళకి. అంటే పెళ్లి కాకముందు వెళ్ళేవాని అలాగా. సరేరా, తీసుకో. సరేనండి, త్వరగా బయలుదేరతాం. ఎక్కువ ఎక్కువ రైసు అవి ఆడబెట్టు, ఇటు ముందుకు పెట్టు. ఆడున్నాయి. సరే, ఆ లోపల ఇదిగో ఇసుక ఉంది కదా, ఇసుక ప్లాట్ కొట్టుకొని కంకర పోతా ఉండు. ఇట్లా ముందు ఎంత పారతో ఎగేసుకుంది మట్టి ఉంది. గొంత తీయలేదు ఇంకా మా వాళ్ళు, మొదలు పెట్టారు ఇప్పుడే. అది పోయేసరికి తీస్తారులే కానీ తొందర ప్లాట్ కొట్టుకో. పార తీసుకో. ఏడుందా పొడుగు పార? ఇదిగో ఏడుందరా, ఇలా తీయి పార. ఇదిగోండి చుట్టూరా ఇలాగా బియ్యంలు మొత్తం బొట్టలు కట్టాము. దానికి దీనికి కొంచెం మట్టి తీసి కొంచెం డౌన్, అంటే బరువులు కష్టం కదా. ఇక్కడ 6 అడుగు నుంచి కిందకి 6 అడుగు డౌన్ ఉండాలి వాటం, స్లోపు ఇలాగా. అందుకని చెప్పేసి బియ్యం కిందకు పోస్తున్నాము. ఇంకా ఈ లైన్ తీసేసిన తర్వాత బొట్ట కట్టాలి. ఈరోజు ఇది కంకర పోయాలి. చాలా పని ఉంది. సరే మరి, అరే పోయి మెకాన్ తీసుకొస్తాను మరి నేను. రాజే మొత్తం సర్దుకున్నట్టేగా? కావున ఎవరా నీకరా? పిల్లల్ని నాన్నపడి వదిలిపెట్టి వెళ్దాం పనికి. మరి నువ్వు స్కూల్కి వెళ్ళవేది సాసు వెళ్తున్నా కానీ జాగ్రత్త. అన్నీ వెళ్తా పడిపో బడిగా. అరే అన్నీ తీసిపో జాగ్రత్తగా. వెళ్దాం మరి, పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వచ్చాలి. నేను వెళ్తున్నా మరి, పిల్లలు జాగ్రత్త. వాళ్ళు 1 గంటకి రాజావో లేకపోతే ఏదో అన్నం పెరుగు పిసికి పెట్టు. సరే, ఏమండు? పప్పు వండు మరి. టమాటా కాదు, పప్పు వండు పెట్టు. తీసుకొస్తాను నేను మధ్యాహ్నం. సరే బయలుదేరుతున్నా. బాయ్. వెళ్దాం. జాగులు మరి పిల్లల్ని అక్కడ ఎక్కించి జాగ్రత్త చేయొద్దా?
అక్కడ వదిలిపెట్టిపోతే నా భయం నాకు. కట్టమాలు తిరిగేసావా? నేను ఎక్కడున్నా కొంచెం మట్టి, ఈ మట్టే వేసుకునే లోపల నువ్వు కలిపావనుకో కుండి కొట్టి నీళ్ళు పోయి కంకర పోసాం కదా, దాని మీద కొంచెం మాలలకేసి బాక్సులు పెట్టుకున్నాం మార్కింగ్ తీసుకొని. ఆ లోపల మట్టి మొత్తం లాగి పైకి వస్తా. కొట్టి నీళ్ళు పోయి. మాలు పోసుకొని మార్కింగ్ చేసేసా, కానీ ఆ ఉన్న మాలు మొత్తం దానికి పోసేస్తే దాన్ని కూడా దారం కొట్టేద్దాము. మీ తమ్ముడు వచ్చేసి బాక్సులు మొత్తం అన్నాడు కదా, ఆ బాక్సులు మొత్తం నేను బిగించేస్తాను. మరి ఇవన్నీ బిగించుకున్న తర్వాత కంకర కలుపుకున్న తర్వాత భోజనం చేసి ఒకసారి పోసుకోవచ్చు. ఇంకా టైం సరిపోద్ది మనకి. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఆ లోపల బాక్సులు కూడా బిగించేస్తాం మొత్తం. ఇద్దరు గట్టిగా థమ్స్అప్ పార్టీయా లేకపోతే బిర్యానీ పార్టీయా? మజా పార్టీయా? ₹10 పనులు చేస్తారు ఇద్దరు, మజాలు కావాలి. కానీ ఇంటి తొందరగా మాలు పోసి చెప్పు నాకు. అలా నేను సైడ్ బాక్సులు బిగించేస్తా. ముందు ఈ బారు పోసిన తర్వాత బొట్ట ఇటు పక్క పెట్టేసుకుని 2 పక్కల చంపలు పోసిన తర్వాత అది పోయవచ్చు. అది పనేవారం మీకు కూడా తెలియాలని చెబుతున్నాను అండి. తర్వాత భోజనం రెడీగా ఉంది. ఈ పని అయిపోయిన తర్వాత చేయాలి. బియ్యంకి సైడ్ బాక్సులు కట్టేసాం, కానీ భోజనం చేస్తున్నావు నువ్వు. మీ తమ్ముడు ఏడే పెట్టు. చాలు కారం రాలే రే. చాలు తినేసి మొదలు పెడదాం మరి. ఇంకా రారా. అబ్బో ఇదే మరి దారుణంగా ఉంది. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఉదయం నుంచి మొదలు పెట్టుకొని 4 పక్కల చెక్క కట్టుకుంటా, అలానే ఇగో ఈ బారు వచ్చేసి బుట్ట కట్టేసుకొని ఈరోజే మొత్తం 4 పక్కల కాంక్రీట్ పోసేసామండి. అసలుకి ఈరోజు అవుతుందని అనుకోలేదు, కానీ మొండిగా బలవంతాన కష్టపడి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవి కొంచెం ఆపుకుంటే మళ్ళీ రేపు ఉదయం రావడం, మళ్ళీ పని చేయడం ఎంత ఎందుకులే బావా, ఈ మొత్తం పొది చేసుకుంటే రేపు ఉదయం వచ్చి నువ్వు తీసుకున్నా, నాకు వేరే పని ఉంది, వేరే పని చూసుకుంటా అని చెప్పగానే సర్లేరా అని చెప్పి 4 పక్కల బియ్యం కాజేసామాట. ఈ 3 ఒక లెవెల్లో, ఇది వచ్చేసి ఈ బార్ వచ్చేసి కిందకి, రేపు 6 అంగనాలు పైకి లేపుకొని 6 అంగనాలు డౌన్ చేసుకుంటే 6 అడుగు వాటం కిందకి వాటర్ రావడానికి. ఓకేనా. రాజకుమారి ఏమో సామాన్లు మొత్తం గడిగేస్తున్నాం, మా బామ్మర్ది గాడేమో ఉన్నది కొంచెం మొత్తం ఎగేసుకుంటున్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. పిల్లలు ఎలా ఉన్నారు ఏమో మరి. ఎవరు ఉడదేయలేదురా, నడలో పడి ఏదో ఒక లీవేగా. నేను సాగర్ ఎక్కువ అయ్యేసరికి నడలో ఏంది, ఎవరైనా బావా నేను మోస్తాను నువ్వు బావా అంటారు. రాత్రి ఏమో చేయబడిందని చెప్పేసి మీకు సరిగ్గా కనపడలేదు కదండి. నేను చేసిన పని ఇది. ఇంకా ఈ బాక్స్ మొత్తం ఓడితే ఆయన తీసుకెళ్తాడు, త్వరగొడదేయాలి ఇవన్నీ. మేము 3 మనుషులు చేసామన్నమాట. ఈ బియ్యంలో కనబడ్డాయి. సో నేను చక్కకుండా మనం చూడడానికి మొత్తం సైడ్ బాక్సులు మొత్తం తీసేసి అక్కడ వేసేసామన్నమాట. ఇంకా వస్తాడు ఆయన, బాడీగా ఆయన వచ్చి తీసుకుని వెళ్తాడు. అంతా మా ఊరిదే, సాగరి మా బామ్మర్ది. నేను అంతా క్రెడిట్ అంతా వాడికే. రారా వెళ్దారా. టిఫిన్ ఇప్పిస్తారా? మా బామ్మర్ది గడికి టిఫిన్ ఇప్పించాలి. ఇప్పుడు ఎగ్ దోశ అని కానీ
ప్లేన్ దోశ ఉల్లిపాయ దోశ ఏది తింటారా బామర్ది? 3 ఎగ్గులా? కొట్టు గట్టిగా. సరే బయలుదేరదాం మరి ఇంకా ఇంటికి. మా కష్టానికి ఒక లైక్ కొట్టండి చాలు. అలానే కొత్త వస్తే మన ఛానల్లో ఇలాంటి పని వీడియోలు కాకుండా ఫ్రాంక్స్ ఉన్నాయి, కుకింగ్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. చూసి వర్త్ అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ అందరికీ బాయ్ బాయ్ అండి. 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా. సపోర్ట్ చేస్తారని సార్ కోరుకుంటున్నా.